మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం చేయబడినది. కావున జగదీశ్వరరెడ్డి వెంబడి బర్తరఫ్ చేసి లేదా క్షమాపించన కోరుకుంటూ మన స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలపాలని, ఈ జగదీశ్వరరెడ్డికి ఇటువంటి చర్యలు మరోసారి ఏ విధంగా తీసుకోకూడదు, ఎవరు మాట్లాడవద్దు అని సందర్భంగా తెలియజేస్తున్నాం. మాట్లాడడానికి అవకాశం ఇచ్చి పిలుపు మేరకు ఈరోజు గుండ్మాల్ మండల కేంద్రంలో ఒక దళిత స్పీకర్, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక దళితును సీఎం చేస్తామని చెప్పి చేయలేనటువంటి దుర్మార్గుడి కేసీఆర్. అలాంటి కేసీఆర్ ఈరోజు మేము ఆయన ఓడించి పట్టుకుంది కింద ఇట్లా కింద వన్ కింద ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు సురేంద్ర గారికి మరియు దళిత సంఘాల నాయకులకు మరియు గ్రామ పార్టీ అధ్యక్షులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అయితే ఈరోజు ఈ కార్యక్రమం ఏంటంటే నిండు సభలో ఈ జగదీశ్వర్ రెడ్డి అనే గుంటకల్ల జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఒళ్ళు కలిసి అహంకారంతో ఒక దళిత స్పీకర్ అయినటువంటి మన గడ్డం ప్రసాద్ గారిని నీ సభ అని చెప్పి మాట్లాడుతున్నాడు ఈరోజు. అంటే ఆయన తెలియదా సభాపతిని ఎంత గౌరవిస్తారనేటువంటిది. ఆ గౌరవం లేనప్పుడు సభ్యత్వం ఎందుకు, ఎమ్మెల్యే పనులు ఎందుకు నీకు? అంటే నీ నియోజకవర్గ ప్రజల్ని, నియోజకవర్గంలో దళిత బిడ్డలను అవమానించడానికే నీకు ఇది ఎమ్మెల్యే పనులు కట్టబెట్టింది నీకు. అంటే ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి నీకు, నీ నోరికి, నీ పార్టీకి ఏమైనా ఇల్లుందా? అంటే నీ నాయకునికి లేనప్పుడు, కనీసం ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు లేనప్పుడు నీ పార్టీ తెలంగాణ అవసరమా అని అడుగుతున్నాను. ఈరోజు తెలంగాణ అవసరమా మీ టీఆర్ఎస్ పార్టీ అని అడుగుతున్నాను. నీ నోటి దురహంకారం వల్ల నీ పార్టీ పోతే ఆడంలో కూడా తెలుస్తుంది ఈరోజు. అంటే నేను పొందబెట్టి ఈరోజు పెట్టిన కూడా మీ అహంకారం తగ్గలేదు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు. దయచేసి అర్థం చేసుకోండి టీఆర్ఎస్ పార్టీ నాయకులారా. అయ్యా కేసీఆర్, కేటీఆర్ గారు చెప్పండి, మేము అనుకున్నటువంటి దత్తమ్మలకు, ఎమ్మెల్యే దత్తమ్మలకు చెప్పండి కొద్దిగా మన సభాపతిని ఎలాంటి పదదాశంతో దూషిస్తున్నాడు అనేటువంటి కొద్దిగా గౌరవంగా ఉండాలి. గౌరవం ఉందత్తంగా నడిపేయండి సభని. అనవసరంగా సభాపతి మీద అనవసరంగా అనుచిత వ్యాఖ్యలు చేసి మీరు ఈ పొద్దు ఆయన మర్యాదని, సభా గౌరవాన్ని అభాషపాలు చేస్తే మీకు ప్రజలు రానున్న ఎన్నికల్లో తగిన శాస్తి చేస్తారని చెప్పి సభవారని తెలియజేస్తున్నాను. దయచేసి ఈ యొక్క వాక్యాలు ఖండిస్తూ ఖబర్దార్ జగదీశ్వర్ రెడ్డి స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీశ్వర్ రెడ్డిని వెంటనే జగదీశ్వర్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలి. జగదీశ్వర్ రెడ్డి కరెక్ట్ పెడతారు. సో చెప్పండి సార్, ఈరోజు మీరు ఓజీ పోలీసులకు వచ్చేసి విలేకరులు ఇస్తున్నారు కదా, దేని గురించి ఇస్తున్నారు? అసెంబ్లీలో స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సూర్యాపేట శాసనసభ్యులు ఇంతకన్నా జగదీశ్వర్ రెడ్డిపై ఫిర్యాదు చేయాలని, SC/ST కేసు నమోదు చేయాలని చెప్పి ఫిర్యాదు చేయడానికి కాబట్టి చర్య తీసుకోవాలని చెప్పి మేము పోలీసు వారికి కోరుతున్నాం. చెప్పండి సార్, మాజీ జడ్పీసీ మీరేమంటారు? స్పీకర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు వారిపైన ఖచ్చితమైన చర్య చట్టరీత్యా SC/ST యాక్ట్ చర్య తీసుకోవాలని గౌరవనీయులైన దానిపైన తక్షణమే చర్య తీసుకోవాలి. చెప్పండి రవి గారు, మీరు ఈ విషయాన్ని మీరు ఎలా స్పందిస్తున్నారు? ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు స్పీకర్ పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసన తెలుపుతూ ఈరోజు ఆయన పైన SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి పోలీసు వారికి కాంటాక్ట్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. సో ఇది ఈరోజు వాస్తవంగా శాసనసభలోని స్పీకర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి పైన SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలనే ఉద్దేశంతో గుండ్మాల్ మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈరోజు ధర్నా కార్యక్రమంలో పాల్గొని అటు ధర్నా కార్యక్రమం అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ వచ్చేసి వాళ్ళ కాంప్లైంట్ను ఇవ్వడం జరిగింది. T9 న్యూస్లో రిపోర్టర్ బాలరాజ్, గుండ్మాల్.